ప్రజలకు వాస్తవాలు చేరవేసే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. జనరల్గా ఎప్పుడన్నా ఏదన్నా ఒక నాయకుడు కానీ ఒక పార్టీ కానీ తప్పు మాట్లాడితే ఏం చేస్తారంటే ఆ వార్తల్ని కట్ చేసి వాళ్ళు క్రాస్ చెక్ చేసి నిజాలను మాత్రమే ప్రసారం చేసేటువంటి ఒక గొప్పతనం మీడియాకు ఫోర్త్ ఎస్టేట్గా ఉంది. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన నేను ఆధారాలతో సహా చూపిస్తాను. ఆల్ లైస్, పచ్చి అబద్ధాలు, గోబల్స్. ఏమైందంటే రాష్ట్ర ప్రజలు, రాష్ట్రం అనేది చాలా ముఖ్యం, వ్యక్తులు ముఖ్యం కాదు. రేవంత్ రెడ్డి గారు ఉండొచ్చు, రేపు పోవచ్చు. తెలంగాణ రాష్ట్రం ముఖ్యం, రాష్ట్ర ప్రజలు ముఖ్యం, రాష్ట్ర హక్కులు ముఖ్యం. బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉద్యమ పార్టీ. పోరాడి కేసీఆర్ గారి నాయకత్వంలో కానే కాదు రానే రాదన్న తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పాలించి దేశానికి దిక్సూచిగా నిలిపిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. సో ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న మేము నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తాం. ప్రజలే కేంద్రంగా, రాష్ట్ర హక్కులే కేంద్రంగా, రాష్ట్ర ప్రయోజనాలే కేంద్రంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. దురదృష్టం ఏంటంటే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రజలు, రాష్ట్రము, రాష్ట్ర హక్కులు కేంద్రంగా కాకుండా రాజకీయాలు కేంద్రంగా బురద జల్లడమే లక్ష్యంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సో ఐ అపీల్ టు ద మీడియా, కైండ్లీ ఎవరు మాట్లాడినా కూడా అవాస్తవాలు ఉంటే మీ దగ్గర ఆధారాలు ఉంటాయి, మీకు అన్నీ తెలిసి ఉంటాయి, క్రాస్ చెక్ చేసి వార్తలు ప్రసారం చేయాలని, వార్తలు రాయాలని, నిజాలు ప్రజలకు అందించే విధానానికి మీ వంతు సహకారం ఉండాలని ఐ అపీల్. సరే, లెట్స్ కమ్ టు ద సబ్జెక్ట్. ముఖ్యంగా నిన్న కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు అది కూడా ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు పెట్టింది ప్రగతి భవన్లో ప్రజెంటేషన్, ఇచ్చింది అధికారిక హోదాలో. ఓన్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యేని పిలుచుకుంటారా? దాన్ని అందరిని పిలవాలి కదా. ఇఫ్ ఇట్ ఈస్ అఫీషియల్ ప్రజెంటేషన్, వై నాట్ టు ఆల్? గాంధీ భవన్లో పెట్టుకోలే కదా మీరు. అక్కడ ప్రజెంటేషన్ ఇచ్చింది ఆఫీసర్లు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, సచివాలయం నుంచి వచ్చిన అధికారులు. దాన్ని అందరినీ పిలిస్తే ఇంకా వాస్తవాలు బయటకు వస్తాయి కదా. సో నిన్నటి పవర్ పాయింట్ ప్రజెంటేషను అది హైదరాబాద్లో ఇచ్చినట్లేదు, అమరావతిలో ఇచ్చినట్టుంది. ఆ పీపీటీ చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇది తెలంగాణ ప్రభుత్వం తయారు చేసిందా లేక చంద్రబాబు నాయుడు గారు తయారు చేసి అమరావతికి వెళ్ళి ఈయనకు పంపిండా అనేటువంటి అనుమానం మాత్రం ఎవరికైనా కలుగుతుంది. ఇలా బనకచెర్లను ఆపాలనే చిత్తశుద్ధి మీకుంటే మీరు చూపాల్సింది ఏంటిది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి రాసిన లేఖలు, జలవనరుల శాఖకు రాసిన లేఖలు, బనకచెర్లను ఆయన ఏ రకంగా ముందుకు తీసుకుపోతున్నాడో చూపించాలి. అది చూపించిందా మీరు? దాని గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. చంద్రబాబు గారు బనకచెర్ల మీద కేంద్రానికి రాసిన లేఖలు కానీ, ఆయన మాట్లాడిన మాటలు కానీ నీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఎక్కడ నువ్వు చూపలేదు, దానికి స్థానం దొరకలేదు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకున్నాడు చంద్రబాబు నాయుడు, పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని, దిండి ఎత్తిపోతల పథకాన్ని, తుమ్మిళ్ళ లిఫ్టును, భక్తరామదాస్ లిఫ్టును, ఎన్నో తెలంగాణ ప్రాజెక్టులను నేను అడ్డుకున్నాడు. దానికి ఎందుకు నీ పీపీటీలో చూపించలేదు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మన తెలంగాణ ప్రయోజనాల్ని ఎలా దెబ్బగొట్టిందో ఒక్క ముక్కనన్న చూపించినావా నేను? అంటే బనకచెర్ల గట్టే బాబేమో రేవంత్ రెడ్డికి బంగారమో లెక్క కనబడుతుండ్రు. బనకచెర్లను ఆపాలని పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఏమో ఈయనకు సచినపాము లెక్క కనబడుతుంది. మరి సచినపామే అయితే ఎందుకు కళలు కూడా బీఆర్ఎస్ పార్టీని కలవరిస్తున్నావు? అసలు నువ్వు ఉపన్యాసం ఇస్తే కేసీఆర్ పేరెత్తకుండా, బీఆర్ఎస్ గురించి మాట్లాడకుండా ఏదైనా ఒక ఉపన్యాసం మాట్లాడతావా నువ్వు? అసలు నీకు నిద్రలో లేపితే కూడా బీఆర్ఎస్ యాదికి వస్తుంది, గులాబీ జెండానే కనబడుతుంది నీకు. ఇప్పుడు నీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో 11.5 సంవత్సరాల నుంచి ఇలా అధికారంలో దూరంగా ఉంది. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. ఈ దేశంలో అనేక శాసనసభల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేదు. మరి ఇలా కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేదు. అంత మాత్రాన నీ కాంగ్రెస్ పార్టీ చచ్చిన పామైందా? నేను అడుగుతా ఉన్నా. నువ్వు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగితే నీ అధ్యక్షతన జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ గల్లంత అయింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ చచ్చిన పామైందా?
ఈ చచ్చిన పాము లాంటి చౌకబారు ముచ్చట్లు మాకు చెప్పకు, నీ రాహుల్ గాంధీకి చెప్పుకునేది ఉంటే. ఈ అతి తెలివితేటలు అవసరం లేదు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. నువ్వు మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ సొంత జిల్లాలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ గెలిచింది, గెలవలేదా మొన్న? అహంకారంతో మాట్లాడితే ప్రజలు నిన్ను అత్తపాతాల లోకానికి దొక్కుతారు బిడ్డ, జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నా నేను. నీకు బేసిన్ల గురించి మినిమం అవగాహన లేదు. దేవాదులు ఏ బేసిన్లో ఉందంటావు, బంకచెర్ల యాడు ఉందంటావు. బాసన్ల గురించి తెలిసినంత ఈజీ కాదు బేసిన్ల గురించి తెలుసుకోవడం. కనీస అవగాహన లేకుండా మాట్లాడి ఈ రాష్ట్రం పరువు తీస్తా ఉన్నావు నువ్వు. ఇవాళ ఏదో సామెత ఉంటే చూడు, భయం లేని కోడట బజార్లో గుడ్డు పెట్టిందట. నీ తీరు కూడా గట్లే ఉంది. ఈయనట కేసీఆర్ను ప్రశ్నిస్తారట. బంకచర్ల మీద ఈ బొంకుడు రాజకీయాలు బంద్ పెట్టు. రేవంత్ రెడ్డి గారు, నాడు బాబు కోసం బ్యాగులు మోసి బ్యాగ్ మ్యాన్గా పేరు తెచ్చుకున్నావు. నేడు అదే బాబు కోసం బంకచర్ల కోసం బొంకు మ్యాన్గా మారిపోయినావు. నువ్వు బొంకుతా ఉన్నావు, అన్నీ నిజాలు మాట్లాడతలేవు నువ్వు. నువ్వే చెప్పినావు. అయినా ఏం చెప్పినావు నువ్వు? నా స్కూల్ బీజేపీ, నా కాలేజ్ తెలుగుదేశం, నేను ఉద్యోగం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీలో అని నువ్వే చాలాసార్లు చెప్పినావు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఇలా నువ్వు టెక్నికల్గా కాంగ్రెస్ ముఖ్యమంత్రివి, కానీ నీ హృదయం అంతా కూడా ఇంకా అక్కడనే ఉన్నదని ఇలా అర్థమవుతా ఉంది రాష్ట్ర ప్రజలకు. ఎందుకంటే నీ స్కూలింగు కాలేజీ జ్ఞాపకాలు నేను ఇడిచిపెడతలేవు. ఇంకా నీ మనసంతా అక్కడనే కొట్టుకుంటున్నది. ఎందుకంటే నీ ఆచరణలోనే కనబడుతుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. పోయినసారి కృష్ణా జలాల్లో 65 టీఎంసీలు ఆంధ్రాకు ఎక్కువ ఇచ్చినటువంటి తీరు కానీ, ఇలా గోదావరి బనకచెర్లకు నువ్వు తలుపులు తెలిసిన తీరు కానీ ఏమర్థమవుతుంది? నీ స్కూల్ ఏజ్లో కాలేజ్ ఏజ్లో ఉన్న ఆ చంద్రబాబు నాయుడు గారితోనో తెలుగుదేశం పార్టీతో ఉన్న నీ అనుబంధాలు ఇంకా నువ్వు మర్చిపోలేకపోతున్నావు. ఇవాళ స్పష్టంగా నేను ఆధారాలతో సహా చెప్పదలుచుకున్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఈయన ప్రజాభవన్కు పిలిచిండి ఈ మధ్యలో, పోయిన సంవత్సరం మీ అందరికి తెలుసు. జూలై 6, 2024 జూలై 6, 2024 నాడు 2 రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించుకుందామని ప్రజాభవన్కు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించాడు. ఆహ్వానించిన తర్వాత ఆ విభజన హామీల ముసుగులో గోదావరి బనకచెర్ల చీకటి ఒప్పందం ప్రజాభవన్ ఆధారంగా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మధ్య జరిగింది. ఎందుకంటే జూలై 6, 2024 నాడు ప్రజాభవన్లో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుల మీటింగ్ జరిగింది. ఆ తర్వాతనే ప్రాజెక్టు పనులు స్టార్ట్ అయినాయి. రేవంత్ రెడ్డి గారు అదే రోజు ప్రజాభవన్ వేదికగా తెలంగాణ నీటి హక్కులకు మరణ శాసనం రాసిండు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత ఏమైంది? జూలై 6, 2024 రేవంత్ చంద్రబాబు కలిసిండ్రు. సెప్టెంబర్ 13, 2024 ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సతీ సమేతంగా బెజవాడకు పోయి బజ్జీలు తినొచ్చిండు. ఇగో అక్కడ సైలెంట్ అయిపోయింది. ఇక బెజవాడ బజ్జీలు తిని బెజవాడకు పోయి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా కలిసి గోదావరి బనకచెర్లకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పచ్చ జెండా ఊపిండు. ఆనాడు రేవంత్ రెడ్డి ప్రజాభవన్ వేదికగా, బెజవాడ వేదికగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఇద్దరు కలిసి ఈ గోదావరి బనకచెర్లకు జెండా ఊపిండ్రు. జూలై 6, 2024 ఏమో రేవంత్ రెడ్డి, సెప్టెంబర్ 13, 2024 ఏమో ఉత్తమ్ కుమార్ రెడ్డి. కరెక్ట్గా మీరు డేట్లు చూస్తే దాని తర్వాత ఇదే క్రమంలో నవంబర్ 15, 2024 నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది నిర్మలా సీతారామన్ గారికి లెటర్ రాసిండ్రు. మీరు కలవంగానే లైన్ చూడండి. ఫస్ట్ రేవంత్ కలిసిండు, సెకండ్ ఈయన పోయి రేవంత్ రెడ్డి గారు దూలంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీ సమేతంగా వేయించిండు బెజవాడకు. ఈయన సెప్టెంబర్లో పోగానే నవంబర్ నెలలో మన చంద్రబాబు నాయుడు గారు నిర్మలా సీతారామన్కు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి రాశాడు. దీని తర్వాత మళ్ళీ డిసెంబర్ నెలలో 80,000 కోట్లు ఇవ్వండి మాకు అని చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్లో నిర్మలా సీతారామన్ గారికి ఉత్తరం రాశారు. నవంబర్లోటి, డిసెంబర్లోటి. అయితే ఇంత కుట్ర జరిగినా కూడా రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నాడు. తెలంగాణ ప్రభుత్వం మాకు ఏం తెలియదు అన్నట్టు నటించిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
రేవంత్ రెడ్డి ఇద్దరు నటించిండ్రు. నవంబర్లో డైరెక్ట్ ఓపెన్ లెటర్ చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖల మీద లేఖలు రాస్తుండు. డిపిఆర్ తయారైతుంది, లేఖలన్నీ బయటకు వచ్చినాయి. నవంబర్లో ఒక లెటర్ రాసిండు, డిసెంబర్లో ఒక లెటర్ రాసిండు, పోయి కేంద్ర జలవనరుల మంత్రిని కలిసిండు, పీపీటీ ప్రజెంటేషన్ అవుతుంది, డిపిఆర్ తయారైతుంది. కానీ ఇంత జరుగుతున్నా ఈయన గారు మౌనం వహిస్తాడు, నాకేం తెలియదు అన్నట్టున్నాడు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అసలు దీన్ని బయటకు తెచ్చింది, పోరాడింది బీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు జనవరి 24వ తేదీ నాడు ఇదే తెలంగాణ భవన్లో నేను ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని బయటకు తెచ్చి లేఖలు బయట పెట్టినా. చంద్రబాబు గారు లెటర్లు రాస్తుండ్రు, ఒక దిక్కు వాళ్ళకు పర్మిషన్లు వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి, ఏం నిద్రపోతుండ్రా, గడ్డి బీక్తుండ్రా అని జనవరి 24, 2025 నాడు నేను ప్రెస్ మీట్ పెట్టి ఈ భవన్ నుంచి విషయాలు బయట పెట్టినా. మేం బయట పెట్టినాక అప్పుడు బ్యాక్ డేట్లో ఈయన ఉత్తరాలు రాసుడు స్టార్ట్ చేశాడు. అది కూడా ఒకసారి నేను మీకు చూపిస్తా. అది పెట్టు బాబు ఒకసారి. అసలు మనం ఎప్పుడు లేఖ రాసిన పెట్టినావా? మీరు చూడండి ఎప్పుడు రాసిండ్రు. జనవరి 24, 2025 నాడు ఫస్ట్ నేను ప్రెస్ మీట్ పెట్టినా. నేను ప్రెస్ మీట్ మధ్యాహ్నం 4 గంటలకు పెట్టినా. 4 గంటలకు నేను ప్రెస్ మీట్ పెడితే రాత్రి 8 గంటలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి దాని మీద ఉత్తరం రాసిండు, బ్యాక్ డేట్ వేసి రాసిండు. బ్యాక్ డేట్ వేసి ఉత్తరం ఎప్పుడు రిలీజ్ చేసిండు? 4 గంటలకు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తే రాత్రి 8 గంటలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి ఉత్తరం రాసిండు, ఏలేలే బనకచెర్ల ఆపాలి అని. ఎప్పుడు బీఆర్ఎస్ ముళ్ళు గట్టబట్టి పొడిస్తే, బీఆర్ఎస్ ప్రశ్నిస్తే 4 గంటలకు నేను పెడితే 8 గంటలకు బ్యాక్ డేట్ వేసి ఉత్తరం రిలీజ్ చేసిండు. నువ్వు 3 రోజుల కింద ఉత్తరం రాస్తే 3 రోజుల కిందనే రిలీజ్ చేయాలి కదా. 4కి నేను ప్రెస్ పెడితే రాత్రి 8కి నువ్వు రిలీజ్ చేసిన వెంటనే దొరికిపోయినావు, అడ్డంగా దొరికిపోయినావు. ఇది మొదటిది. తర్వాత 27వ తారీఖు నాడు నేను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి ఉత్తరం రాసిన, మీకు బాధ్యత ఉంది అని. 5 మార్చి నాడు బనకచెర్ల మీద సిద్దిపేటలో ప్రెస్ మీట్ పెట్టినా, ఇది దుబ్బాకలో మా ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర పెట్టినా. తర్వాత 25 మే తెలంగాణ భవన్లో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టినా. 6 జూన్ ప్రెస్ మీట్ మాట్లాడిన దుబ్బాకలో. తర్వాత 14/6/2025 నేను పీపీటీ పెట్టిన. ఇక్కడ మళ్ళీ ట్విస్ట్ ఉన్నది. ఇదే మెయిన్ హాల్లో మీరందరూ మీ సాక్షిగా 14 జూన్ 2025 నాడు నేను ఇక్కడ పీపీటీ పెట్టినా. 4 గంటలకు నేను పీపీటీ పెడితే కరెక్ట్గా 5:30కి మళ్ళీ బ్యాక్ డేట్ సూత్రం రిలీజ్ చేసిండు. మీరే సాక్ష్యం. మీ ప్రెస్ రిలీజెస్ చూడండి, కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్ చూడండి. 4 గంటలకు గోదావరి బంకచెర్ల మీద నేను పీపీటీ పెట్టి ఈ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ను, ఈ ప్రభుత్వం యొక్క తప్పిదాలను నేను ఎత్తి చూపితే 5:30కు నిన్న డేట్ వేసి ఉత్తరం రాసి 5:30కు ప్రెస్కు రిలీజ్ చేస్తాడు. ఇది అంటే మీ 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 నిజాయితీ ఏందో, మీ సిన్సియారిటీ ఏందో ఇంత స్పష్టంగా దొరికిపోయింది. మీరు అసలు గోదావరి బంకచెర్ల మీద పోరాడింది బీఆర్ఎస్, మొద్దు నిద్రపోతున్నట్టు నటిస్తున్న కాంగ్రెస్ను ముళ్ళుగట్టెతో పొడిచి నిద్ర లేపింది బీఆర్ఎస్. ఇవాళ టీఓఆర్ ఆగిందంటే కూడా ఆ తాత్కాలికమే, బట్ అది జరిగిందంటే కూడా అది బీఆర్ఎస్ పోరాట ఫలితం. అయితే రేవంత్ రెడ్డి దొరికిపోయి ఏం చేస్తాడంటే ఏదో బురద జల్లాలనే ఒక పిచ్చి ప్రయత్నం, ఏదో బీఆర్ఎస్ఏ చేసింది, బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారే చేసిండ్రు అని ఒక చిల్లర ప్రయత్నం. నేను అడుగుతున్నా, ఆనాడు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ఎక్కడన్నా బనకచెర్ల అనే ప్రస్తావన ఉందా? అందులో బనకచెర్ల అనే ముచ్చట ఉన్నదా మిస్టర్ రేవంత్ రెడ్డి? ఇప్పుడు అది కూడా నేను చదివి మళ్ళీ వినిపిస్తా. రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఇది అపెక్స్ కమిటీ మీటింగ్. నేను మీడియాకు కూడా ఫుల్ ఆ 12 పేజీల లెటర్ కూడా రిలీజ్ చేస్తా, మీరు కూడా చూడండి. అపెక్స్ కౌన్సిల్ మినిట్స్ ఎవరెవరు ఏం మాట్లాడినరు డీటెయిల్డ్గా ఉంది. ఐ విల్ గివ్ ఇట్ టు యూ. అలా ఎక్కడ బనకచెర్ల ముచ్చట కూడా లేదు. ఐ విల్ రీడ్ అవుట్. సెకండ్ పారాగ్రాఫ్ చూడండి. For the existing, ongoing and proposed projects in both the states of Krishna River, more than 1000 TMC of water is required. On the other hand, more than 3000 TMC is going waste into sea every year in Godavari River. Hence, he emphasized that as water is available, it has to be decided how best it can be utilized properly. He stressed the need for developing understanding between the two states by sitting together and amicably settling the issue. సముద్రంలో 3000 టీఎంసీలు కలుస్తున్నాయి. 2 రాష్ట్రాలకు నీళ్ళకి ఇబ్బంది ఉన్నది.
రెండు రాష్ట్రాలు కూర్చొని ఇద్దరికీ ఆమోదయోగ్యంగా ఎలా వాడుకోవాలో మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అన్నాడు. ఇలా బనకచెర్ల ముచ్చట ఉందా? ఆంధ్రప్రదేశ్కు రాసిచ్చిన ముచ్చట ఉందా? ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినామని రాసినరా? నువ్వు తీసుకపో అని ముచ్చట ఉందా? ఇలా బనకచెర్ల ముచ్చట ఉందా? ఎందుకు చిల్లర మాట్లాడుతావు మిస్టర్ రేవంత్ రెడ్డి? నువ్వు 18 నెలలైంది ముఖ్యమంత్రి అయ్యి. 18 నెలలై ముఖ్యమంత్రి అయినాక కూడా నీ తీరు మారదా? కనీసం ముఖ్యమంత్రిగా బిహేవ్ చేయలేవా నువ్వు? ఇంకా నువ్వు ముఖ్యమంత్రి అనుకుంటున్నట్టు అనిపిస్తలేదు నాకు. అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బురజలుడు, చిల్లర రాజకీయాలు మాట్లాడు, పక్కోని మీద దొక్కుడు, తోసుడు, ఇదేనా ఇక నువ్వు? ఇందులో ఎక్కడన్నా బనకచెర్ల ముచ్చట ఉందా? ఆంధ్రప్రదేశ్కు తీసుకుపోయే ముచ్చట ఉందా? ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన ముచ్చట ఉందా? రెండు రాష్ట్రాలకు ఇబ్బంది ఉంది. ఇద్దరికి ఆమోదయోగ్యమైన విధంగా కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అన్నాడు. ఆమోదయోగ్యంగా ఆంధ్రప్రదేశ్ ముందుకు రాలేదు, ఒక్క అడుగు మా హయాంలో ముందుకు పడలేదు. అది బాబు అయినా అది జగన్ అయినా ఇద్దరు కూడా రెండు ప్రభుత్వాలతో మాట్లాడే ప్రయత్నం చేసినాం. నదీ మార్గంగా సాగర్ శ్రీశైలం ఆధారంగా నీళ్లు పైకి తేవాలి అనేది మా ప్రతిపాదన ఉండే. చంద్రబాబు ముందుకు రాలేదు, జగన్ ముందుకు రాలేదు, ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఇప్పుడే ఎందుకు పడుతున్నది? ఇప్పుడు ఎందుకు పడుతుందంటే నువ్వు గురుదక్షిణ చెల్లింపులో భాగంగా బాబు గారిని ప్రగతి భవన్కు పిలిచి చీకటి ఒప్పందం చేసుకున్నావు. దాంట్లో భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని సతీ సమేతంగా బెజవాడకు తోలినాం. అందుకే ఇప్పుడు కదులుతుంది. అప్పుడు ఎందుకు కదలలేదు అని నేను అడుగుతాను. అది చూడండి, సతీ సమేతంగా బెజవాడలో కలిసి వచ్చిండు. రేవంత్ రెడ్డి గారు తోలిచ్చిండి అని ఒప్పుకొని వచ్చిండి పోయి. ఇది ప్రగతి భవన్ మీటింగ్. దెన్ ఇదే ఎజెండాలో పారాగ్రాఫ్ 5 చదువుతలేడు రేవంత్ రెడ్డి. ఇదే మినిట్స్ ఆఫ్ ద మీటింగ్లో ఏదైతే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ 2026లో జరిగిందో అందులోనే ఎజెండా నెంబర్ 5లో కేసీఆర్ గారు మాట్లాడింది కూడా స్పష్టంగా ఉంది. అందులో కూడా raised objection over the expert committee constituted by Government of India to address the issues of diversion of water from Godavari to Krishna River between the two states without prior consultation of Telangana and pointed out conflict of interest with respect to some members. He requested for reconstitution of the committee as already requested. ఇందులోనే స్పష్టంగా చెప్పిండ్రు, మా అనుమతి లేకుండా, తెలంగాణ చర్చ లేకుండా, తెలంగాణతో సంప్రదించకుండా ఆంధ్రప్రదేశ్కు గోదావరి నీళ్లు మళ్లించడం పట్ల, ఆ కమిటీలో ఉండే సభ్యుల యొక్క తీరు పట్ల కేసీఆర్ గారు చాలా స్పష్టంగా తన నిరసనను కూడా తెలియజేసిన విషయాన్ని ఇందులో స్పష్టంగా చెప్పారు. ఇంత క్లియర్గా ఉంటే పిల్లలకి 2016లో బంకచెర్ల రాసి ఇచ్చినట్టు నిన్నటి ప్రజెంటేషన్ పెట్టా. ఇది మీరు చూసిండ్రు. నిన్న వాళ్ళు ఏం ప్రజెంటేషన్ పెట్టిండ్రో కూడా ఒకసారి చూడండి. హెడ్డింగు నిన్న కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు కలిసి పెట్టిండ్రు. ఏం రాసిండ్రు పైన? 2016లో గోదావరి పెన్నా నదుల అనుసంధానంపై ప్రతిపాదన. ఏమైనా ఉందా అందులో? అసలు పెన్నా గురించి ఉందా అందులో? ఇది హెడ్డింగ్ ఏం పెట్టిండ్రు? ఇంత పిచ్చి అబద్ధాలా? ఇంత చిల్ల రాజకీయాలా? ఇంత నీచంగా దిగజారాలా మిస్టర్ రేవంత్ రెడ్డి? నువ్వు రాసిన దాంట్లో కింద యాజ్ ఇట్ ఈజ్ నువ్వు తెలుగు అనువాదం చేసినావు. అలా ఎక్కడన్నా పెన్నా అనే పదం ఉందా? ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన పదం ఉందా? ఇలా అసలు విషయాన్ని కొంచెం అండర్లైన్ చేయలేదు చూడండి లాస్ట్కు. ఇది ఏముందా కనబడుతుంది కొద్దిగా. అందులో క్లియర్గా అదే పెట్టదు. బస్ చాలు. రెండు రాష్ట్రాల మధ్య అవగాహన భావంతో సమస్యలు చర్చించి పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన హితవు పలికారు. దాన్ని అండర్లైన్ చేయలేదు. ఎక్కడన్నా ఇందులో పెన్నా అనే పదం ఉందా? పక్కన ఇంగ్లీష్లో ఉంది, ఈ పక్కన తెలుగులో ఉంది. నువ్వు హెడ్డింగ్ ఏం పెట్టినావు? 2016లో గోదావరి పెన్నా నదుల అనుసంధాన ప్రతిపాదన. అంటే ఇంత చిల్లర దివాలా కోరు దిక్కుమాలిన చిచ్చోర రాజకీయం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. పెట్టు, అసెంబ్లీ పెట్టు, నీ బట్టలు ఇప్పుతాం, మాట్లాడతాం గట్టిగా. నీళ్ళేందో పాలేందో తేలుతాంప అసెంబ్లీ సాక్షిగా, రాష్ట్ర ప్రజల సాక్షిగా, శాసనసభ సాక్షిగా. ఎవరు అబద్ధాలు మాట్లాడుతుండో, ఎవరు నిజాలు మాట్లాడతారో మాట్లాడదాం పా అసెంబ్లీలో. మైక్ కట్ చేయగాడ మైక్ కట్ చేస్తాడు మళ్ళా. సరే, నెక్స్ట్ కెమెరా వాళ్ళ సైడ్ పెట్టాడు. మా మాణిక్యరావు మంచిగా చేస్తుండు. నన్ను చూపిస్తలేరు అసెంబ్లీలో. నేను మాట్లాడుతుంటే నా బొమ్మ కనబడదు, మైక్ కెమెరా తిప్పేస్తాడు. సరే, అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏంటంటే, ఇది మీరు స్పష్టంగా చూసిండ్రు. కేసీఆర్ గారు ఆనాటి ఢిల్లీలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో పెన్నా నది ప్రస్తావన కానీ, నీళ్లు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే ముచ్చట కానీ ఎక్కడా అందులో ఒక్క మాట మాత్రం కూడా లేదు. పాయింట్ నెంబర్ 2, కేసీఆర్ గారు 2వ లెటర్ రాశారు. ఇది 2/10/2020 కేసీఆర్ గారు రాసిన లేఖ. 2/10/2020
ఇందులో చాలా స్పష్టంగా ఏం చెప్పినరో కేసీఆర్ గారు కూడా చూడండి ఒకసారి. డియర్ శ్రీ గజేంద్ర షెకావత్ జీ కేంద్ర మంత్రికి రాశారు. ఏమని? యూటిలైజేషన్ ఆఫ్ గోదావరి వాటర్స్ గురించి ఏం రాశారు? ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ ఈస్ వర్త్ noting that as per 53 years of Central Water Commission gauge records, at the last gauging station on Godavari River, Annexure 8, at least 3,000 TMC of water flows into the Bay of Bengal. After the utilization of both the states of Telangana and Andhra Pradesh, the erstwhile state of Andhra Pradesh itself allocated 65.13 of the Godavari waters to Telangana region. The 3,000 TMC of water flowing into the sea annually can be used as pro rata basis. Based on the total water requirement for irrigation, industry, drinking water, Telangana will use 1950 TMC water per year. Telangana will use 1950 TMC of water per year in comparison to present allocation of 967 TMC. ఎంత స్పష్టంగా చెప్పిండ్రు? ప్రస్తుతం ఉన్న 968 కాక ఈ 3000లో కూడా మాకు 1950 టీఎంసీల నీళ్లు మా హక్కు. అంటే 1950 ప్లస్ 968 అంటే 2918 టీఎంసీల నీళ్లు మా హక్కు అని కేంద్ర మంత్రి షెకావత్కు 2020లో కేసీఆర్ గారు రాసిన లెటర్. ఎంత? 2918 టీఎంసీలు తెలంగాణ హక్కు అని స్పష్టంగా కేసీఆర్ గారు రాసిన లేఖ మిస్టర్ రేవంత్ రెడ్డి ఫైల్లో ఉంటే తెప్పించుకొని చదువు. మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని అడిగితే ఈ లెటర్ తెచ్చిస్తారు, చదువును. ఇది ఒక ప్రూఫ్. అంటే ఆయన ఏం మాట్లాడతాడు? మొత్తం వదిలేసిండు. ఈ పుణ్యాత్ముడు నిన్న జ్ఞానోదయం అయింది. ఇదే విషయం నేను చెప్పిన. మొదలు ఏం చేసిండు? ఢిల్లీలో పోయి లేలే మాకు 1000 ఇస్తే చాలు మిస్టర్ చంద్రబాబు నాయుడు, 500 కృష్ణాలు ఇయ్యి, 1000 గోదావరిలు ఇయ్యి, ఇక మిగతా నువ్వు ఏమన్నా చేసుకో, ఎన్నన్నా కట్టుకో. బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చిండు. ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి అడిగినా, నువ్వు ఎవడివి? నువ్వు కేవలం కాపలదారుడివి. తెలంగాణ ప్రయోజనాలు చంద్రబాబు నాయుడుకు ఆంధ్రాకు దారాదత్తం చేసే హక్కు నీకు లేదు. ఇది రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ప్రజలు ఉన్నారు, ప్రజాస్వామ్యం ఉన్నది, ప్రతిపక్షం ఉన్నది. నువ్వెవడి 1000 టీఎంసీ వేయడానికి మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు అడిగితే ఇప్పుడు జ్ఞానోదయం అయింది ఆయనకు. ఇప్పుడు అది కూడా ఒకసారి చూడండి వీడియో. మొదలేం మాట్లాడిండు, మధ్యలో నేనేం మాట్లాడినా, నిన్న ఎట్లా మాట మార్చిండో, రేవంత్ రెడ్డి ఊసర వెల్లుల్లాగా రంగులు ఎట్లా మారుస్తాడో, రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం ఎట్లయిందో ఒక్కసారి చూడండి. కృష్ణా బేసిన్ మీద ఒక 500 టీఎంసీలు, గోదావరి బేసిన్ మీద దాదాపు ఒక 1000 టీఎంసీలకు మీరు బ్లాంకెట్ ఎన్ఓసి ఇవ్వండి. ఆ తర్వాత మీరు ఏ ప్రాజెక్టులు అయినా కట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. కేసీఆర్ గారు గోదావరి నదిలో మాకు 963 టీఎంసీల నీళ్లు కేటాయించారు. అయితే దీని తర్వాత కూడా 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కలు చెప్తున్నాయి. ఆ 3000 టీఎంసీల్లో కూడా ఇదే ప్రోరాటా ప్రకారంగా మాకు 1950 టీఎంసీల నీళ్లు కావాలి. 1950 టీఎంసీలు మాకు కావాలి గోదావరిలో. ఎందుకంటే మా హైదరాబాద్ నగరం 1 కోటి జనాభా ఉంది, 30 లక్షల మంది మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారు. హైదరాబాద్ లో పారిశ్రామిక అవసరాలు, తాగునీటి అవసరాలు, భవిష్యత్ అవసరాల దృష్ట్యా గోదావరిలో 1950 టీఎంసీల నీళ్లు ఈ 3000లో మా వాటా. ఈ 3000 సముద్రంలో కలిసే దాంట్లో మా లెక్క 1950 టీఎంసీల నీళ్లు ఇవి మాకు ఇవ్వాలి అని కేంద్ర జలవనరుల శాఖకు ఆనాడు కేసీఆర్ గారు రాసిండ్రు. అంటే ఇప్పుడు మనకు వస్తున్న 968 కాక మరో 1950 మా లెక్క అని కేసీఆర్ చెప్పిండు. నికర జలాలలో ఏ విధంగా అయితే ప్రపోర్షనేట్ గా 968 టీఎంసీ మనకు, 518 టీఎంసీ ఆంధ్రప్రదేశ్కి వచ్చిందో, అదేవిధంగా గోదావరిలో ఉండే మిగులు జలాలు కావచ్చు, గోదావరిలో ఉండే వరద జలాలు కావచ్చు, ప్రపోర్షనేట్ గా తెలంగాణకు కూడా ఒక రైట్ వస్తుంది. కృష్ణా బేసిన్ మీద ఒక 500 ఎప్పుడు సోయ వచ్చింది నాకు చూసి అది మళ్ళీ డేట్ పెట్టుబట్టిగా కృష్ణా బేసిన్ మీద ఒక 500 సైలెంట్. ఫస్ట్ 18/6/2025 నాడేమో 1000 ఇచ్చేయి, నీకు అంత నువ్వేమన్నా చేసుకో చంద్రబాబు నాయుడు, నువ్వు ఏం చేసుకున్నా పర్వాలేదు, బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చి పరిచాడు. అరే నువ్వేనివే అయ్యే, నీకు అట్లా 1950 మనది ఉన్నది 2918 అని నేను 19 జూన్ 2025 నేను మాట్లాడినా. ఆయన 18 నాడు మాట్లాడితే తెల్లారి 19 నాడు నేను మాట్లాడినా. నిన్నటి జ్ఞానోదయం అయింది ఆయనకు. నిన్న 1 జూలై నాడు లేలే మా వాటా ఉంది, అందులో కూడా 65% మా లెక్క ఉన్నదని నిన్న తెలివికెచ్చిండు. అంటే
గోదావరిలో 1000, కృష్ణాలో 500 జాలు అని గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డికి మిగులు జలాల్లో కూడా తెలంగాణ వాటా ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ ఆయన జ్ఞానోదయం చేసింది. బీఆర్ఎస్ ప్రశ్నించకుండా ఉంటే నీ నోటు దురిస్థానం వల్లనో నీ అవగాహన లేమితోనో ఇవాళ తెలంగాణకు ఎంత నష్టం అవుతుండే? మేము అడగకపోతే ఇవాళ తెలంగాణకు ఎంత నష్టము? అదే పట్టుకొని ఇక 1000 ఇచ్చేస్తే మొత్తం నాకే అంటే ఏమైపోతుండే తెలంగాణ? ఇది బీఆర్ఎస్ సాధించిన విజయం, రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం కలిగించింది. ఇంకో మాట అన్నాడు, ఈ 3000 ఎడికేలు వచ్చింది. ఇప్పుడు మీరే చూసిండ్రు, కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ గారు రాసిన లేఖలోనే స్పష్టంగా చెప్పిండ్రు, యాజ్ పర్ ద సెంట్రల్ వాటర్ కమిషన్ గేజ్ రికార్డ్స్ 3000 TMC ఈజ్ గోయింగ్ ఇన్ టు సీ అని కేసీఆర్ గారు చెప్పారు. ఈయన అంటాడు ఈ 3000 అనే బ్రహ్మ పదార్థం కేసీఆర్ కనుక్కున్నాడు, ఇది 6 వచ్చిందని మొన్న మాట్లాడిండు. నిన్నేమంటుండు, లేదు అందులో కూడా మా షేర్ ఉంది అని నిన్న అన్నాడు. అది అసలు 7 వచ్చిందో నేను సెంట్రల్ వాటర్ కమిషన్ రికార్డ్ చూపిస్తా ఒకసారి మీకు. సిడబ్ల్యూసి రికార్డ్ చూపి, ఇగో ఇది, దిస్ ఈజ్ ద సిడబ్ల్యూసి రికార్డ్. ఏ సంవత్సరం ఎన్ని టీఎంసీలు సముద్రంలో కలిసినాయి, ఇయర్ వైజ్ ఉంది. లాస్ట్కు మరి అది లాస్ట్కు పెట్టు 57 సంవత్సరాల యావరేజ్, 57 సంవత్సరాల యావరేజ్ తీస్తే ఎంత ఉందంటే 3102 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నట్టు. 57 సంవత్సరాల యావరేజ్ సముద్రంలో కలిసిన నీళ్ళు. ఇది కేసీఆర్ లెక్కనో తెలంగాణ లెక్క కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్క. గిదే మాట కేసీఆర్ చెప్తే రేవంత్ రెడ్డికి ఏమో హాఫ్ నాలెడ్జ్ ఆయే, సగం సగం తెలిసాయే, ఏమంటారు పని తక్కువ లొల్లు ఎక్కువ. ఏం చేసిండు, ఇది ఏడ కనిపెట్టిండు, ఇది కేసీఆర్ ఏమో బ్రహ్మ పదార్థం కనిపెట్టిండు. ఎవరు కనిపెట్టారు? సెంట్రల్ వాటర్ కమిషన్ కనిపెట్టిండు. ఇది నిన్న కొద్దిగా అంత నీకు అర్థమైనట్టుంది, లేదు అందులో కూడా మళ్ళీ ఎక్కువ ఉంది, మా వాటా ఉందని నిన్న స్టార్ట్ చేసినావు నువ్వు. తర్వాత గోదావరి బనకచెర్ల అనే ప్రతిపాదన 2021-22 ప్రాంతంలో మనం నది మార్గంగా నీళ్లు తేవాలని బీఆర్ఎస్ చెప్తే జగన్మోహన్ రెడ్డి వినలే. వాళ్ళ ఇంజనీర్లు వాళ్ళ డిపార్ట్మెంటు ఏం చెప్పిందో, ఇది ఇంట్లో నది మార్గంగా వస్తే తెలంగాణ వాళ్ళు నాగార్జున సాగర్లో తీసుకుంటారు, తెలంగాణ వాళ్ళు శ్రీశైలంలో తీసుకుంటారు అనుకున్నారు. ఆ రోజు తెలంగాణకు టచ్ లేకుండా మేము ఆంధ్రాకి వెళ్ళి మా భూభాగం నుంచే నీళ్లు మళ్ళిస్తామని వాళ్ళు ప్రతిపాదన ఆ రోజు తయారు చేసిండ్రు. ఆ రోజు తయారు చేస్తే కేసీఆర్ గారు నన్ను ఆదేశించారు. అఫ్కోర్స్ ఐఎమ్ ద ఫైనాన్స్ మినిస్టర్, నేను నీటిపారుదల మంత్రి కాదు. కానీ కేసీఆర్ గారు నువ్వు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రి షెకావత్ను కలిసి గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ముందుకు పోవద్దు, దీన్ని ఆపాలే, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు ఇవ్వద్దని చెప్పి నువ్వు పోయి కలిసిరా అని చెప్తే ఆనాటి మా ఎంపీలు మేమందరం కూడా వెళ్ళి కేంద్ర మంత్రి షెకావత్ గారిని కలిసి దీన్ని ముందుకు తీసుకుపోవద్దని లెటర్ ఇచ్చిన. అది లెటరు డేట్ చెప్తా చూడండి, 10 జూలై 2023. దాని మీద షెకావత్ గారి సంతకం కూడా చూడండి మీరు, 24/7/2023 షెకావత్ గారి సంతకం ఎండార్స్ చేసిండు ఆయన సెక్రటరీకి. నేను ఆ రోజు కేసీఆర్ గారి ఆదేశాలతో వెళ్ళాను. The state of Andhra Pradesh is unilaterally and illegally either expanding many components or constructing new projects which are part of the overall Polavaram project on the behest of using flood waters. అని లాస్ట్ పారాగ్రాఫ్ చదువుతా వినండి. It is requested to intervene and direct the state of Andhra Pradesh to stop from proceeding Godavari Penna link and also the unapproved construction of the lift scheme from the dead storage of Polavaram reservoir which are affecting the riparian rights of Telangana. ఆ రోజు 2022లో వాళ్ళు స్టార్ట్ చేయగానే ఢిల్లీకి స్వయంగా కేసీఆర్ ఆదేశాలతో వెళ్ళి గోదావరి పెన్నా లింకును ఆపాలని ఆనాటి కేంద్ర మంత్రి షెకావత్కు లేఖ ఇచ్చినాం మేము. నువ్వేమో చీకటి ఒప్పందం చేసుకున్నావు, కానీ మేము ఆ రోజు బహిరంగంగా మేము రాసిన లేఖ, దాని మీద సంతకాలు, డిపార్ట్మెంట్ అన్ని ఫైల్ నోట్ కూడా ఉంది చూడండి. ఇప్పుడు ఇందులో ఇంకొకటి ఇష్యూ ఉంది. వాస్తవానికి ఇక్కడ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంకా సోయికి వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ ఇంతసేపు గోదావరి నీళ్ళ మళ్లింపే అనుకుంటున్నాం. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టులో కృష్ణా నీళ్ళ మళ్లింపు కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కేంద్రానికి ఇచ్చినటువంటి ప్రిలిమినరీ ఫీజిబిలిటీ రిపోర్ట్లో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, గోదావరి నీళ్ళు ఎత్తుకపోతాం, కృష్ణలో ఎప్పుడైనా నీళ్ళు వస్తే కృష్ణా నీళ్ళు కూడా మళ్ళీ ఇస్తాం. 2 రాసిందల్లా. అంటే గోదావరి నీళ్ళలో తెలంగాణ గుండు కొట్టుడే, కృష్ణా నది నీళ్ళలో కూడా నాగార్జున సాగర్ కూడా లావట్కపోతామని చెప్పిండ్రు. దట్ ఐ విల్ షో. అందులో స్పష్టంగా మెన్షన్ చేయడం కూడా జరిగింది, మీకు అక్కడ చూపించడం జరుగుతూ ఉంది. అయితే దీంట్లో కూడా ఏంది, ఆంధ్రప్రదేశ్ నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి
వాళ్ళు నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి ఏదైతే ఉందో 0 నుంచి 80 కిలోమీటర్ల వరకు ప్రస్తుతం ఉన్న కుడి కాలువను డబుల్ ద సైజ్ చేస్తారట, 2 అంతలు చేసి ఆ 80వ కిలోమీటర్ దగ్గర బొల్లపల్లి అనే రిజర్వాయర్ కడుతున్నాం. ఎప్పుడైనా నాగార్జున సాగర్లో వరదలు వచ్చినప్పుడు నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు మొత్తం నీళ్లు నాగార్జున సాగర్ నీళ్లను రోజుకు 2 టీఎంసీల చొప్పున తరలించి బొల్లపల్లిలకు పెట్టుకుంటాము అంటుండ్రు. అంటే నాగార్జున సాగర్ కూడా ఖాళీ చేస్తారు అన్నట్టు. వరద పేరు మీద నాగార్జున సాగర్ను కూడా ఖాళీ చేస్తారు. ఇప్పటికే నాగార్జున సాగర్ ప్రాజెక్టు వీళ్ళ తెలివి తక్కువతనం వల్ల, తెలంగాణ ప్రభుత్వం యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క చేతగానితనం వల్ల అది సిఆర్పిఎఫ్ చేతిలోకి వెళ్ళిపోయింది, తెలంగాణ చేతికి వెళ్ళి బయటకు పోయింది. ఇప్పుడు ఏంది, కృష్ణాలో ఎప్పుడైనా నీళ్ళు వస్తే నాగార్జున సాగర్కి వెళ్ళి రోజు 2 టీఎంసీలు తీసుకుపోయి బొల్లపల్లిలో పెట్టుకుంటాం, ఆడ 150 టీఎంసీలు రిజర్వాయర్ కట్టమంటారు. అంటే ఇటు కృష్ణ నీళ్ళు లావట్టుకపోతారు, కృష్ణలో నీళ్ళు లేవనుకో అటు గోదావరి నీళ్ళు లావట్టుకపోతారట. అంటే 2 రకాలుగా తెలంగాణకు దెబ్బ తగులుతుంది. ఏ రకంగా చూసినా గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు తెలంగాణకు మరణ శాసనం కాబోతా ఉంది. మిస్టర్ రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా నిజాయితీగా పోరాడు, చిల్లర రాజకీయాలు బంద్ చేయి. ఈ చిచోర రాజకీయాలు కాదు, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ముఖ్యమంత్రి పదవి ఉంటుంది పోతుంది, కానీ ద్రోహం చేయక. ఇప్పటికే నువ్వు తెలంగాణ ద్రోహివి అని నీకు ముద్రపడ్డది. తెలంగాణ ఉద్యమంలో ఎన్నడూ జై తెలంగాణ అనలే, ఎన్నడూ రాజీనామా చేయలే. చరిత్ర పుటల్లో నువ్వు ఎప్పటికీ తెలంగాణ ద్రోహివే. మరి ముఖ్యమంత్రిగా కూడా తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు దారాదత్తం చేసి మరోసారి ద్రోహిగా చరిత్రలో మిగిలిపోకు. చిల్లర మాటలు మానేసి డెమోక్రటిక్గా రాష్ట్ర హక్కుల కోసం నిజాయితీగా పోరాడాలని మేము హితవు పలుకుతా ఉన్నాం. దిస్ ఈజ్ అబౌట్ బనకచెర్ల. ఇకపోతే రెండో విషయం, నిన్న మాట్లాడుతూ 299, 512 గురించి మాట్లాడింది ముఖ్యమంత్రి. అసలు ఎంత బాధ కలుగుద్దంటే, ఇలాంటి వ్యక్తులు తెలంగాణకు ముఖ్యమంత్రి అయిందని ఒకసారి బాధ కలుగుతూ ఉంటుంది. నాకైతే అర్థం కాదు, ఎన్ని రోజులు అబద్ధాలతో బతుకుతావు రేవంత్ రెడ్డి గారు? తెలంగాణకు పట్టిన అబద్ధాల వైరస్ ఈ రేవంత్ రెడ్డి. సరే, ఈ అబద్ధాలను ఎవడన్నా తట్టుకొని నిలబెట్టగలిగే శక్తి ఎవరికి ఉందంటే అదొక బీఆర్ఎస్కే ఉంది. ఎందుకంటే ఈ అబద్ధాల వైరస్కు విరుగుడు బీఆర్ఎస్ అనే టీకా. బీఆర్ఎస్ అనే టీకానే రేవంత్ రెడ్డి అబద్ధాలను చీల్చి చెండాడుతుంది, రేవంత్ రెడ్డిని ముద్దాయిగా నిలబెడుతుంది. తెలంగాణ హక్కులు కాపాడగలిగేది ఒక బీఆర్ఎస్ మాత్రమే. ఎందుకంటే ఇలా బాధ కలిగేది ఏంటంటే, బయట వాళ్ళకి సద్దులు కడుతూ ఇంటి మనిషిపై నిందలేస్తున్నాడు. తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్. తెలంగాణ కోసం సెక్షన్ 3ని సాధించి 9 ఏళ్ళు కేంద్రం మీద పోరాడి ఒత్తిడి చేసి ఇవాళ కృష్ణానదిలో వాటా సాధించే ప్రయత్నం చేస్తుంటే కేసీఆర్, నువ్వు అలాంటి ఇంటి మనిషి కేసీఆర్ మీద నిందలేసే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. అసలు నిన్న నువ్వు కేసీఆర్ మీద గన్ని వీడియోలు చూపించినావు, ఆ పేపర్ కట్టింగ్లు, వీడియోలు, నానా తంటాలు పడ్డావు. ఎక్కడన్నా బనకచెర్ల అనే పదం ఉందా? బనకచెర్ల ఒప్పందం ఉందా? అగ్రిమెంట్ ఉందా? ఇప్పుడు నేను చూపించిన బనకచెర్ల ప్రాజెక్ట్ ఆపాలి అని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది నేను చూపించిన. వరదలో 1950 టీఎంసీలు మా లెక్క అని కేసీఆర్ రాసిన లేఖ నేను చూపించిన. నువ్వు అంత చిల్లర రాజకీయాలు తప్ప ఒక్కటనే నిజాయితీ ఉందా? ఇవాళ నేనేమంటాడు, 299, 512 కేసీఆర్ సంతకం పెట్టిండు, హరీష్ రావు సంతకం పెట్టిండు అంటాడు. నేను అడుగుతున్నా, మిస్టర్ రేవంత్ రెడ్డి, ఎక్కడన్నా కేసీఆర్ హరీష్ రావు సంతకం పెట్టినట్టు చూపిస్తావా? నేను ముక్కు నేలకు రాస్తా, లేకపోతే నువ్వు రాస్తావా? అసలు నిజాయితీగా మాట్లాడు, వాస్తవాలు మాట్లాడు. శాశ్వత ఒప్పందం చేసుకున్నారట. ఆయనే నిన్న ఇంకో మాట అంటాడు. అంటే ఇక్కడ కొంచెం మీరు కూడా దయచేసి కాన్సన్ట్రేట్ చేయండి. ఆయనే నిన్న ఒక మాట ఏమన్నాడు, గోదావరి నదిలో తెలంగాణకు మా కాంగ్రెస్ ప్రభుత్వం 968 టీఎంసీల నీళ్లు కేటాయించింది, 512, 14 ఆంధ్రాకి ఇచ్చింది అని నిన్న మాట్లాడింది. గోదావరిలో 968 మా కాంగ్రెస్ ఇచ్చిందని చెప్తున్నావు. మరి కృష్ణాలో కూడా 299 ఇచ్చి తెలంగాణ గొంతు కోసింది కూడా నీ కాంగ్రెస్ పార్టీని ఎందుకు చెప్పవు? అది కూడా నీ కాంగ్రెస్ పార్టీ ఘనతనే కదా. ఒకసారి గోదావరి చూపి. గోదావరిలో నీటి లభ్యత 1486 టీఎంసీలను గుర్తిస్తే 968 టీఎంసీలు తెలంగాణకు, 518 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్. కానీ 2 రాష్ట్రాలు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ ఈ కేటాయింపులను
అధికారికంగా ఒక కేటాయింపులకు తీసుకొచ్చి ఇక్కడ మంచిగా దొరికింది రేవంత్ రెడ్డి. ఏమైంది? గోదావరి ఇక్కడ మంచిగా దొరికింది 268 మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అన్నాడు. మరి అదే కాంగ్రెస్ పార్టీ కృష్ణాలో 299 ఇచ్చింది. ఈ 299 అనే మరణ శాసనం రాసిందే కాంగ్రెస్ పార్టీ. ఈ రాచపుండుకు కారణమే కాంగ్రెస్ పార్టీ మిస్టర్ రేవంత్ రెడ్డి. అదెందుకో దాస్తావు? దట్ ఐ విల్ షో యూ నౌ. అపెక్స్ కమిటీ పెట్టు. మన ఏది అపెక్స్ కాదు, సారీ, 26 జూన్ 2015 ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్ మీటింగ్ ఎజెండా 1 పెట్టినా కదా, రైట్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అని ఆ మినిట్స్, ఇది నాది కాదు కాగితం, కేంద్ర ప్రభుత్వము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ 26 జూన్ 2015 ఢిల్లీలో జరిగిన సమావేశం ఇది. ఇందులో ఇన్ దిస్ రిగార్డ్ పారాగ్రాఫ్ 3లో మధ్యలో నుంచి చదువుతున్న, పైనదేమో అది మళ్ళీ వస్తుంది. ఇన్ దిస్ రిగార్డ్ he highlighted that as per KWDT 1 award, the erstwhile state of AP has been allocated 811 TMC for utilization in various projects and as en bloc. However, as per the arrangements, various decisions taken by the erstwhile state of Andhra Pradesh, revised allocations in both the parts of the state came to be 512 TMC in Andhra Pradesh and 299 TMC in Telangana. ఏమన్నారు? However, as per the arrangements, various decisions taken by the erstwhile state of Andhra Pradesh, revised allocations in both the parts of the state, 512 in AP, 299 in Telangana. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కృష్ణా నది మీద అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన కేటాయింపు. ఇంకా దాంట్లోనే కిందిగా పారాగ్రాఫ్ 5లో చూడండి, ఇంకా డేట్ కూడా ఉంటుంది అందులో. ఇట్ వాజ్ అగ్రీడ్ ఇన్ ద మీటింగ్ దట్ ద ఫిగర్స్ ఆఫ్ షేర్ of the two states as mentioned in the list of projects dated in 18/10/2013 18/10/2013 appended herewith annexure may be followed as the working arrangement for the current year only without prejudice to the rights of the two states about their entitlements which have been raised or to be raised before appropriate forum. ఇందులో ఇక్కడనే వచ్చింది 18/10/2023 నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇగో గోదావరిలో ఇంత కేటాయించినాం, కృష్ణాలో ఇంత కేటాయించినామని జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి రిపోర్ట్ ఇచ్చిండ్రు. అదే రిపోర్ట్ను రాష్ట్ర విభజన జరిగేటప్పుడు అసెంబ్లీలో చర్చ జరిగేటప్పుడు శాసనసభలో కూడా పెట్టారు. నా దగ్గర అన్ని రికార్డ్స్ ఉన్నాయి, నువ్వు అసెంబ్లీలో చర్చ పెట్టి నేను చూపిస్తాను. శాసనసభలో కూడా పెట్టింది ఏమని? తెలంగాణకు కృష్ణా నదిలో 299 ఇచ్చినాం, ఆంధ్రప్రదేశ్కు 512 ఇచ్చినాం అనేది దిస్ ఈస్ ద ప్రూఫ్. ఇప్పుడు ఎవడు మరణ శాసనం రాసిండు కృష్ణానది జలాల్లో? రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ మరణ శాసనం రాసింది. నువ్వు ఆడ 960 అని చెప్పిన ఆ 968 కూడా ఇదే అనెక్సర్లో ఇదే 18/10/2013 నాడు పెట్టిన ఎజెండాలోని భాగమే. అదేమో చెప్తున్నావు, ఇదేమో నోరు మూస్తున్నావు. ఎందుకు? అక్కడ లాభం ఉంది కనుక ఏదో గొప్పలు చెప్పబోతున్నావు, ఇక్కడ మీరు అన్యాయం చేసింది కనుక ఈడ పెదవులు మూస్తున్నావు రేవంత్ రెడ్డి. ఈ 299 కాంగ్రెస్ పార్టీ పెట్టిన రాచపుండు కాదు. ఈ 299 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, వెంకటరెడ్డిల వైఫల్యం వల్ల, మీ చేతగాంతనం వల్ల, మీరు వాళ్ళ అడుగులకు మడుగులొత్తడం వల్ల ఈరోజు తెలంగాణకు 299 వచ్చింది. అయినా బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. కేసీఆర్ గారు పోరాటం చేసి సెక్షన్ 3 సాధించిండు. ఇక్కడ ఇంకా కొంచెం డీటెయిల్గా కూడా చెప్తాను. అంటే నా రిక్వెస్ట్, ఇవాళ తర్వాత మీడియా రేవంత్ రెడ్డి మాట్లాడే అబద్ధాలను మీరు దయచేసి వేయొద్దు, చూపియొద్దు, వాస్తవాలు చెప్పండి. నేను చెప్పిందే వేయమని కూడా అంటలేదు. ఐ విల్ గివ్ యూ ఆల్ ద డాక్యుమెంట్స్. నా దగ్గర ఉన్న అన్ని కాయిదాలు మీ ముందు పెడతా. నిజం ఏది ఉంటే అది ప్రజల్లో ప్రచారం పెట్టండి. ఎవరిది తప్పైతే తప్పును తప్పనండి, ఒప్పును ఒప్పనండి. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు కూడా నిలబడాలి. ఈ రాష్ట్ర హక్కుల్ని కాపాడడంలో మీడియా కూడా క్రియాశీలకమైన పాత్ర పోషించాలని 2 చేతులెత్తి ప్రార్థిస్తా ఉన్నా. అయితే దీంట్లో మీరు చూస్తే ఒక్కసారి ఇక్కడ ఏమొచ్చింది మీరు చూస్తే, ఇదేమో ఫస్ట్ ఇప్పుడు నేను చెప్పేసిన 299 అనే దానికి మరణ శాసనం రాసింది కాంగ్రెస్ పార్టీ. దట్స్ క్లియర్ నౌ. నౌ కమింగ్ టు ద సెకండ్ ఇష్యూ, ఏది తాత్కాలికమైన ఒప్పందం. బాధ ఏంటంటే అడహక్ అవార్డుకు ఫైనల్ అవార్డుకు తేడా తెలియని అజ్ఞాని మన రేవంత్ రెడ్డి. ఇటువంటి వాళ్ళ గురించి ఏం మాట్లాడాలి నేను? ఇప్పుడు అడహక్ అలాట్మెంట్కు
ఫైనల్ అవార్డుకు తేడా తెలియకపోతే ఏం చేయాలి నేను? ఇక్కడ క్లియర్గా మీరు చూస్తే పారాగ్రాఫ్ నెంబర్ 7, thereafter project related issues were discussed and following working arrangements అంటే temporary for the year 2015-16 only were agreed as a temporary measure. You can see in the last paragraph, temporary measure రాస్తూ చివరి పారాగ్రాఫ్లో ఇందులో paragraph 18, the entire arrangements agreed for the current year would be without any రాస్తూ చివరి పారాగ్రాఫ్లో ఇందులో paragraph 18, the entire arrangements agreed for the current year would be without any prejudice to the stand of both the states before any forum. ఈ కేటాయింపు అనేటువంటిది ట్రిబ్యునల్ ముందు మీరు చేసుకునే ఆర్గ్యుమెంట్స్ మీద ఎటువంటి ప్రభావం ఉండదు. ఇది ఒక సంవత్సరానికి ట్రిబ్యునల్ అవార్డు వచ్చేంత వరకు తాత్కాలిక ఒప్పందము అని చాలా స్పష్టంగా చెప్పారు. దాని మీద సంతకాలు ఎవరి ఉన్నాయి? నీ ముద్దుల అడ్వైజర్, ఆనాడు ఆంధ్రప్రదేశ్కు వాటర్ రిసోర్స్ సెక్రటరీగా ఉన్న ఆదిత్యనాథ్ దాస్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఆనాడు సంతకం పెట్టిండు. ఆనాడు తెలంగాణకు ద్రోహం చేసిన ఆదిత్యనాథ్ తెచ్చి నువ్వు అడ్వైజర్గా పెట్టుకున్నావు. అదే ఆదిత్యనాథ్ దాస్ ఇదే మీటింగ్లో ఏమన్నాడో తెలుసా? తెలంగాణ హక్కులకు ఎట్లా వ్యతిరేకంగా మాట్లాడిండో చదివినిపిస్తా. ఆనాడేమో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిండు, తెలంగాణ హక్కులను కాలరాసి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన సంతకం పెట్టిన ఆదిత్యనాథ్ దాస్ని తెచ్చి తెలంగాణ అడ్వైజర్గా పెట్టుకున్నావు. అంటే నువ్వు బాబు చెప్పు చేతుల్లో ఉన్నావా? ఆంధ్రప్రదేశ్కు పనిచేస్తున్నావా? తెలంగాణకు పనిచేస్తున్నావా? తెలంగాణ ద్రోహి, తెలంగాణకు ద్రోహం తలపెట్టినోడిని ఎవడన్నా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా పెట్టుకుంటాడండి? అంటే ఇందాక నేను చెప్పినా కదా, స్కూలింగ్ తెలుగుదేశం అంటే స్కూలింగ్ బీజేపీ, కాలేజీ తెలుగుదేశం కదా. నీ మనసు అంతా అటే కొట్టుకుంటుంది. ఇంకా ఏదో గురుదక్షిణ బాబే యాదికొస్తుంది నీకు. ఏం మాట్లాడిండో చూడండి. ఆంధ్రప్రదేశ్కి కూడా నేను చూస్తా. పారాగ్రాఫ్ 3లో ఫస్ట్ కంటెంట్, the representative of government of AP requested to notify the projects for taking over under the jurisdiction of Krishna KRMB urgently under the jurisdiction of Krishna KRMB urgent. He also cited that at present the directives of the board are not followed. Then mana Joshi Saab maatlayindu. Representative of state of Telangana stated that before taking any decision regarding notification of projects and regulation of water, it is necessary that board principles of water regulation and an appropriate implementation mechanisms are worked out. అంటే కృష్ణ కేఆర్ఎంబికి ప్రాజెక్టులన్నీ అప్పగించాలి అనేమో ఆదిత్యనాథ్ దాస్ అడిగిండు. జోషి ఏమన్నాడు? ఇంటికి సంతకం పెట్టినైనా లేలే ఇప్పుడే అప్పచెప్పొద్దు, మా నీళ్ళల్లో లెక్క వాటా తేలినాకనే ప్రాజెక్టులు అప్పచెప్పాలని మన జోషి గారు మాట్లాడండి. ఈయన ఎవరిని అడ్వైజర్ పెట్టుకున్నాడు? తెలంగాణ నోరు కొట్టేటోడిని, తెలంగాణ నీళ్లు కొట్టినోడిని, తెలంగాణకు అన్యాయం చేసినోడిని తెచ్చి అలా అడ్వైజర్గా పెట్టుకున్నాడు ఈ ముఖ్యమంత్రి. మరి సంతకాలు ఎవరి ఉన్నాయి ఆ రోజు? ఆ రోజు ఆదిత్యనాథ్ దాస్, ఎస్కే జోషి అండ్ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి అమర్జిత్ సింగ్. మరి ఏమంటాడు రేవంత్ రెడ్డి? హరీష్ రావు. సంతకాలు ఎవరి ఉన్నాయి ఆ రోజు ఆదిత్యనాథ్ దాస్, ఎస్కే జోషి అండ్ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి అమర్జిత్ సింగ్. మరి ఏమంటాడు రేవంత్ రెడ్డి? హరీష్ రావు సంతకం పెట్టిండు, కేసీఆర్ సంతకం. ఇంత చిల్లర మాట్లాడొచ్చునా? అంత దివాలాకోరు రాజకీయాలు ఎందుకు? ముఖ్యమంత్రి అయిన యు బిహేవ్ లైక్ ఎ స్టేట్స్మెన్. గౌరవప్రదంగా ఉండు నువ్వు. ఇక్కడ ఉన్నదేంది? ఇల్లు ఎక్కడన్నా శాశ్వతంగా ఉందా? టెంపరీలీ, ప్యూర్లీ టెంపరీలీ అని ఆ పాపం కూడా నీదే. ఆ 299 కూడా నీ కాంగ్రెస్ పుణ్యమే. దాన్ని కూడా అంత క్లియర్గా టెంపరీ అని చెప్పి ఆ రోజు మా సెక్రటరీ గారు, ఆనాటి సెక్రటరీ, మా ప్రభుత్వ కార్యదర్శి కొట్లాయిండు. వాస్తవానికి ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ ఎంత సిన్సియర్ అనడానికి ఐ షో దిస్ లెటర్. డేట్ చూడండి, జూలై 14, 2014. అంటే గవర్నమెంట్ వచ్చినాక నెల 10 రోజులు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ప్రభుత్వం వచ్చిన నెల 12 రోజులు. జూన్ 3 కదా, జూన్ 3, 2014, జూన్ 2, 2014 మన గవర్నమెంట్ ఫామ్ అయింది. ఇది జూలై 14, 2014 అంటే నెల మీద 12 రోజులు, నెల 12 రోజులు, 42 days. గవర్నమెంట్ వచ్చి క్యాబినెట్ కూర్పు జరిగి కూర్చొని అర్థం చేసుకోవడానికే టైం పడుతుంది. 42 రోజుల్లో మేము కేంద్ర ప్రభుత్వానికి
సెక్షన్ 3 కింద కృష్ణా నదిలో మాకు 299 అన్యాయము, మా నదీ పరివాహక ప్రాంతం 69%, మాకు నీళ్లు కావాలి, మాకు ట్రిబ్యునల్ వేయండి అని మేము ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టిన లెటర్ ఇది. అంటే రాష్ట్రం వచ్చిన 42 రోజుల్లోనే కృష్ణా నదిలో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది. మాకు 299 నీళ్లు టీఎంసీలో ఇచ్చిండ్రు, మాకు మళ్ళీ కొత్త ట్రిబ్యునల్ వేసి నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా నీళ్లు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం ముందు మేము వేసిన లెటర్. వితిన్ 42 days, దట్ ఈస్ అవర్ కమిట్మెంట్. తెలంగాణ పట్ల మా చిత్తశుద్ధికి, నిజాయితీకి ఇది మా నిదర్శనం. ఇందులో ఎంత డీటెయిల్గా ఉందో కూడా నేను చెప్తా. పేజ్ నెంబర్ 9, పేజ్ నెంబర్ 9లో పెట్టగలుగుతావు బాబు? పేజ్ నెంబర్ 9 ఇది. పేజ్ నెంబర్ 9లో మీరు చూస్తే ఆ లెటర్లో మేము రాసాం, తెలంగాణకు 68.41%, సీమ ఆంధ్రప్రదేశ్కు 1.29, 30.29, అంటే రెండు కలిపితే 32.5 ఆంధ్రప్రదేశ్ది, 68% మా క్యాచ్మెంటు. దీని ప్రకారంగా మాకు నీళ్ళు ఎక్కువ రావాలి, మాకు అన్యాయం జరిగింది అని చెప్పి మేము రాసాం. దాంట్లోనే కింద రాసినాం చూడండి, పారాగ్రాఫ్ 12. In the erstwhile state of Andhra Pradesh, emphasis was more on allocation and utilization of water outside the basin, while the in-basin demands requirement in Telangana were ignored. మాకు అన్యాయం జరిగింది, మాకు ఇచ్చింది 298.86%. Demands requirement in Telangana were ignored. మాకు అన్యాయం జరిగింది, మాకు ఇచ్చింది 298.86% మాత్రమే రాసి, ఇది ఎవరి పుణ్యం? కాంగ్రెస్ పుణ్యం అని ఆ రోజు రాసినాం. గవర్నమెంట్ వచ్చిన 42 రోజులకు రాసినాం. నెక్స్ట్ పేజ్. ఈవెన్ కొంచెం కింది కన్నా, అది పైన కనబడాలి, కొంచెం కింది బస్. ఈవెన్ దిస్ అలొకేషన్ ఆఫ్ 298.96 TMC ఈజ్ ఓన్లీ ఆన్ పేపర్. యాక్చువల్ కొంచెం కింది బస్. ఈవెన్ దిస్ అలొకేషన్ ఆఫ్ 298.96 TMC ఈజ్ ఓన్లీ ఆన్ పేపర్. Actual utilization is only about 100 TMC and an average shown below. కాగితం మీద 299 ఇచ్చిండ్రు, వాడకం 100 కూడా లేదు అని మేము ఆ రోజు ఢిల్లీకి రాసినాం. అది కూడా కొంచెం పైకం, ఆ వాడకం కూడా ఎట్లున్నది 100 అనేది కూడా లెక్క చూపించినాం. ఇచ్చింది 299, వాడకం 113 ఉంది అనేది ఆ రోజు మా లేఖలో మేము స్పష్టంగా రాసాం. తర్వాత ఇదే లెటర్లో పేజ్ నెంబర్ 16. సో క్లియర్గా, అంటే ప్రభుత్వం వచ్చిన 42 రోజులకే 16. సో క్లియర్గా, అంటే ప్రభుత్వం వచ్చిన 42 రోజులకే ఈ 290 ఈ అగ్రిమెంట్ ఇప్పుడు మీరు చెప్తున్నది ఎప్పుడు? 26 జూన్ 2015 మేము సంతకం పెట్టించినామని ఒక అబద్ధం మాట్లాడుతుంది కదా, 26 జూన్ 2015. బట్ నేను చెప్తున్న లెటర్ ఎప్పుడు? జూలై 14, 2014. గవర్నమెంట్ వచ్చిన 42 రోజులకే రాసినాం. ఈ 299 అనే ఒక అన్యాయం మాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగింది, అందువల్ల మాకు ట్రిబ్యునల్ వేయాలి, మా నదీ పరివాహక ప్రాంతం 68%, దాని ప్రకారంగా కృష్ణా నదిలో నీళ్లను పునః పంపిణీ చేయాలి అని ప్రభుత్వం వచ్చిన 42 రోజులకు మేము ఉత్తరం రాసినాం. దిస్ ఇస్ ద డాక్యుమెంట్ ఇన్ ద రికార్డ్. నేను ఇది ఉమాభారతి గారికి నేను స్వయంగా ఆనాటి ఇరిగేషన్ కార్యదర్శి అరవింద్ రెడ్డి గారు నేను వెళ్ళి ఢిల్లీలో ఈ లెటర్ని ఇచ్చి అప్పచెప్పి వచ్చినాం. అప్పుడు ఆనాడు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా మన రాష్ట్రానికి చెందిన కేంద్ర ప్రభుత్వ సలహాదారుడు వెదర్ శ్రీరామ్ కూడా మీటింగ్లో ఉండే. ఈ 299 మాకు చాలా అని రాస్తూ ఇప్పుడు పేజ్ 16 చూడండి. పేజ్ 16లో ద అడిషనల్ డిమాండ్స్ అండ్ పాసిబుల్ యూటిలైజేషన్స్ ఫర్ ఇరిగేషన్ అండ్ డ్రింకింగ్ within the Telangana state with similar situations as in projects for KWDT2 found appropriate to make fresh allocations are. Next page. అంటే ఆ 299 కాక ఇగో మరొక 581 టీఎంసీలు మాకు కావాలి, మరొక 581 టీఎంసీలు మాకు కావాలి. ఆ 299 జాలై ఇగో పలాన్ ప్రాజెక్టులకు మరో 581 టీఎంసీలు కావాలి. ఈ లెక్కంతా తేలాలంటే మళ్ళా ట్రిబ్యునల్ వేసి నీళ్లు పంచండి అని జూలై 14, 2010 అని జూలై 14, 2014 నాడే లేఖ రాసినాం. 299 మేము ఒప్పుకోలే. 299 అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసిన ద్రోహం, కాంగ్రెస్ పార్టీ రాసిన మరణ శాసనం. దాని నుంచి బయటకు రావాలి, ట్రిబ్యునల్ వేయాలని